హాయ్ ఫ్రెండ్స్! 'కాంతార' మూవీ ఎంతమంది చూసారో మీరు నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్స్ కూడా చేయండి. ఇంకెవరన్నా 'కాంతార' మూవీ చూడకపోతే వెంటనే ఎళ్లి చూడండి. సినిమా అయితే చాలా బావుంది. నేనిప్పుడు అసల ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, క్యారెక్టర్స్ ఎలా ఉంది, వీఎఫ్ఎక్స్, బీజీఎం ఇయన్నీ ఎలా ఉన్నాయో జస్ట్ 3 మినిట్స్‌లో చెప్పేస్తాను. సో, చూడాలా వద్దా అనేది మీ ఆప్షన్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియో. సో, 'కాంతార' మూవీ అయితే సూపరుంది. వెళ్లి చూడొచ్చు. నాకు ఎన్ని పాయింట్స్ ఇస్తానంటే నా పరంగా 10/9, 8.5, 9 అలా ఇచ్చేస్తాను. చాలా బాగుంది సినిమా. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అయితే చించేశారు. ఫస్ట్ దాంతో పోల్చుకుంటే సెకండ్ చాప్టర్‌లో దీంట్లో చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఇంకొకటొచ్చేసి ఫస్ట్ హాఫ్ పరంగా జస్ట్ అలా ఎళ్ళిపోతా ఉంటది ఒక స్టోరీ బేస్ మీద. ఒక పాయింట్ మీద అండ్ ఇంటర్వెల్ అయితే ఆ ఫైట్ చాలా చాలా బావుంటది. ఇక సెకండ్ హాఫ్ నేను చెప్పక్కర్లేదు. ఎళ్తనే ఉంటది. దీనికి తగ్గట్టు బీజీఎం కూడా అంతే. మనల్ని ఎలా అంటే ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటది. ఆ 'కాంతార' మ్యూజిక్ ఫస్ట్‌లో వినుంటారు. అదే ఇప్పటిదాకా వింటా ఉంటారు. దానికి తోడు ఇంకా ఈ బీజీఎం వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తదనమాట ఆ సినిమాని సెకండ్ హాఫ్‌లో నుంచి. మీకు చూస్తుంటే ఏంటి ఇంకా ఏం జరుగుతది? ఏం జరుగుతది? ఏం జరుగుతది? అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటది. దీంట్లో క్యారెక్టరైజేషన్స్ వచ్చేసి విలన్‌ది కొంచెం కామెడీగా అనిపించొచ్చు. కానీ అలా తీయడం బెస్టే. ఎందుకంటే ఆ స్టోరీ పరంగా అది యాప్ట్ అయింది. సూట్ అయింది. సో, దాని నుంచి నాకైతే ప్రాబ్లమ్ లేదు. మీకెవరికైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. ఓవరాల్‌గా సినిమా అయితే చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి వీఎఫ్ఎక్స్. మనం ట్రైలర్‌లో చూసే ఉంటాం. పులి, టైగర్ గాని, ఇంకా కొన్ని చూపిచ్చుంటారు గదా! వీఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా తీశారు. మొత్తం ఎన్ని ఇయర్స్ తీసుకున్నారో తెలీదు గానీ, చాలా అంటే చాలా బాగా వీఎఫ్ఎక్స్ తీసుకెళ్లారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఒక పాయింట్ కూడా ఈ వీఎఫ్ఎక్స్ దగ్గర ఇంత చెండాలంగా ఉంది, ఇక్కడ బాలేదు అనే మాటైతే రానివ్వలేదు. చాలా బాగా తీసుకెళ్లారు. అలాగే బీజీఎం విషయానికొచ్చేస్తే చెప్తున్నా గదా! ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా ఉంటే సెకండ్ హాఫ్ అదో ట్రాన్స్‌లోకెళ్తామనమాట ఈ సినిమాలో. అంటే మీకు సీన్‌కి వెనకాల ఆ బీజీఎం ఇంకా కొంచెం హై ఇస్తది. కొంచెం ఇంట్రెస్ట్ తెప్పిస్తదనమాట. ఎలా అంటే ఒక గూస్ బంప్స్‌ని తెప్పిస్తది అప్పుడప్పుడు. కొన్ని వావ్ సీన్స్ ఉంటాయి. వావ్ అనే సీన్స్ ఉంటాయి. అయి మాత్రం థియేటర్‌లోనే చూస్తే చాలా బావుంటది. టోటల్‌గా ఈ సినిమా మొత్తాన్ని థియేటర్‌లో చూస్తేనే బావుంటది. అంటే కొంచెం ఎక్కువ ఫీల్ ఉంటదనమాట. మొన్న 'ఓజీ' ఎలా ఫీల్ అయ్యామో దానికంటే అంతే ఫీల్ అవుతాము. ఇది కూడా. ఇంకా మంచిగా కథ అయితే తీసుకెళ్లారు. సో, ఫ్యామిలీ పరంగా మొత్తం అందరూ ఎళ్లి కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఈ సినిమానైతే. అండ్ మీకు బోర్ అయితే కొట్టదు ఈ సినిమా. అది మాత్రం నాది గ్యారంటీ. ఎందుకంటే నేనెక్కడ బోర్ ఫీల్ అవ్వను. నేను నార్మల్‌గానే బోర్ ఫీల్ అవుతా కొన్ని సినిమాలు కొంచెం లాగ్ ఉన్నా. నేనైతే ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం దున్ని అవతల కొట్టిద్ది. సో, ఈ సినిమా మొత్తం అందరూ వెళ్లి చూడొచ్చు. ఏ కంప్లెయింట్స్ లేవు. అంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్స్ పెట్టండి మీ